హాయ్ విని, నేను కాకినాడలో ఈ వారంలో ఎక్స్పీరియన్స్ చేసిన విషయం గురించి మాట్లాడదాం అనుకుంటున్నాను. సో గత వారం షాపింగ్కి వెళ్ళినప్పుడు ఏంటంటే మెయిన్ రోడ్లో ఒక చిన్న బాబుని తీసుకొచ్చి ఆ బాబుకి ఏంటంటే పెయింట్ చేస్తున్నారు. గాంధీ వేషంలో ఆ బాబుని తయారు చేసి భిక్షాటనం, హార్మ్ఫుల్ పెయింట్స్. ఒకటి నిన్న నేను చూసింది ఏంటంటే ఇద్దరు మహిళలు 2 స్పాట్స్ ఒకే రోడ్లో వచ్చి బాబుకి వినికిడి లోపం కొంచెం సహాయం చేయండి అని అడిగారు. చిన్న బాబుని ఎత్తుకొని వచ్చారు. నాకు ఎందుకో డౌట్ అనిపించి డాక్టర్ చీటీ ఏదని అడిగాను. ఏదో చిన్న బ్యాగ్ పట్టుకున్నారు, దాంట్లో 4-5 పేపర్లు, వైట్ పేపర్లు ఏమి ఉన్నాయి, ఒక సంచి. డాక్టర్ చీటీ ఏదని అడిగాను. లేదు, ఇంటి దగ్గర రిలీజ్ వచ్చాను. ఒక 5 నిమిషాల తర్వాత నెక్స్ట్ జంక్షన్కి వెళ్తే ఇంకో మహిళ ఇలాగే సేమ్ సిచ్యువేషన్, సేమ్ సినారియో. డాక్టర్ చీటీ ఏదని అడిగాను. తీసుకురాలేదని డాక్టర్ దగ్గర ఉందన్నాడు. సో అబద్ధం కదండి, అబద్ధం కదా. సో చిన్నపిల్లల్ని యూజ్ చేసి బెగ్గింగ్, భిక్షాటనం. తర్వాత ఈరోజు ఉదయం నేను చూసింది ఏంటంటే, నేను నా ఫ్రెండ్స్తో మాట్లాడుతుంటే ఒక ఆయన ఏంటంటే నడువుకి బెల్ట్ కట్టుకొచ్చి నడువు నొప్పిగా ఉంది, పడిపోయాను, సో డబ్బులు ఇవ్వండి అని అడిగాడు. నాకు డౌట్ వచ్చింది. కొంచెం టైం తర్వాత చూసినట్లయితే అదే రోడ్లో ఆ వ్యక్తి బాగా ఫాస్ట్గా ఇష్టం వచ్చినట్టు పరిగెడుతున్నాడు, బెల్ట్ కూడా తీసేశాడు. ఇక్కడ గమనించవలసిన విషయం ఏంటంటే వీళ్ళెవరు జెన్యూన్ కాదు. జెన్యూన్ అయితే ఇవ్వచ్చు, దానం చేయడం మంచిది, గొప్పది. దాన్ని ఎన్కాష్ చేయడం తప్పు కదండి. చిన్న చిన్న పిల్లల్ని యూజ్ చేసి ఈ గ్యాంగ్స్ ఎలాగా భిక్షాటనం చేస్తుంటే బాధ అనిపిస్తుంది. ఆ పిల్లల్ని ఎండలో, వానలో, చలిలో, ఈ అన్ని క్లైమేట్స్కి ఎక్స్పోజ్ చేసి ఆ పిల్లల్ని పట్టుకొని తిరగడం, ఆ పిల్లల్ని ఎత్తుకోవడం కూడా చాలా దారుణమైన పరిస్థితుల్లో ఎత్తుకుంటారు. ఒక కేర్ లేకుండా. ఈ వీళ్ళ పిల్లలా కాదా అన్నదే డౌట్. యాక్చువల్లీ నా అభ్యర్థన ఏంటంటే ఎస్పీ గారు దయచేసి దీని మీద యాక్షన్ తీసుకోవాలి. అదేవిధంగా మున్సిపల్ అథారిటీస్ మీకు కూడా దీని మీద ఒక యాక్షన్ తీసుకునే రైట్ ఉంది. సో ఈ 2 డిపార్ట్మెంట్స్ కలిసి పనిచేసి దీని మీద యాక్షన్ తీసుకుని దీన్ని బ్యాన్ చేయాలండి. ఎందుకంటే పిల్లల్ని ఇబ్బంది పెట్టడం, అదేవిధంగా ప్రభుత్వ పథకాలు ఉన్నాయి కదా, వీళ్ళకి అందట్లేదంటారా, అందిన తర్వాత కూడా ఇలా చేస్తున్నారంటారా? షెల్టర్ హోమ్స్ ఉన్నాయి, ఎన్జిఓస్ వర్క్ చేస్తున్నాయి కాకినాడలో, అయినప్పటికీ ఇలా ఎందుకు రోడ్డు మీద ఉన్నారు? చేదు నిజం ఏంటంటే ఏపీలో భిక్షాటనం బ్యాన్. పేపర్ వర్క్ అయినా ఆలోచిద్దాం.